కేంద్రానికి సీఎం రేవంత్ రాసిన లేఖపై ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. సీఎం రేవంత్ ప్రతిదీ రాజకీయం చేయడం తగదన్నారు. మెట్రో విస్తరణకు తెలంగాణ బీజేపీ ఎంపీలు కమిట్మెంట్తో పనిచేస్తున్నట్టు తెలిపారు ఈటెల. ఇక మెట్రో విస్తరణతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కూడా బీజేపీ సహకరిస్తుందని స్పష్టం చేశారు. ఇక హైడ్రాతో ప్రభుత్వం పేదల ఇల్లు కూలుస్తుందని, భూములు లాక్కొని బడాబాబులకు కట్టబెడుతుందని ఆరోపించారు ఎంపీ ఈటెల. ఇక హైడ్రా అరాచకాలకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుందన్నారు. రేవంత్ రెడ్డి గారికి చాలా క్లారిటీ ఉంది. క్లారిటీ లేనిది ప్రజలకి, క్లారిటీ లేనిది మనకు మాత్రమే. వారు అధికారం రాకమునిపై అమెరికా గడ్డ మీద నుంచి అబద్ధాలు చెప్తేనే ఇష్టపడతారు, అబద్ధాలు ఆడే నాయకులనే వారు బలపరచనని చెప్పిండు. దాని పరాకాష్ఠగా మొన్న ఈ హైడ్రా అనే పదం నేను హిట్లర్ నుంచి తీసుకున్నా అని చెప్పాడు. ఆ హిట్లర్ నుంచి తీసుకున్న వర్డ్ అంటేనే మనకు అర్థం కావాలి అని చాలా స్పష్టంగా ఉంది. ఇవాల్టి ఆయన విధానం అంతా కూడా పేదవాళ్ల ఇళ్లను కూలగొట్టడం, పేదవాళ్లకు ఆనాడు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జాగలను గుంజుకోవడం, పెద్దవాళ్ళకు కట్టబెట్టడమే ఆయన లేదని తప్ప ఇంకోటి కాదు. ఇవాళ హైడ్రా హిట్లర్ కు వారసత్వంగా ఉండేటువంటి హైడ్రా ప్రజలకు ఎట్లా మేలు చేస్తారని చెప్పి భావిస్తాం. తప్పకుండా హైడ్రా చేస్తున్న విధ్వంసం ఏదైతే ఉందో, కూలగొట్టే ఇళ్లు కావచ్చు, 60 గజాలు 70 గజాలు గుంజుకున్న భూములు కావచ్చు, వీటికి మూల్యం త్వరలోనే తప్పకుండా ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనే దాని మూల్యం చెల్లించుకుంటారు. నేను అంటున్నా 100% తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీగా మేము సంపూర్ణంగా కోరుతున్నాం. ఇవాళ షామీర్పేట సైడ్ ఉండేటువంటి మెట్రో కావచ్చు, లేదా రేపు మేడ్చల్ వరకు ఉండేటువంటి మెట్రో కావచ్చు, లేదా ఇతర ప్రాంతాలకు ఎయిర్పోర్ట్ దాకా ఉండేటువంటి మెట్రో కావచ్చు, రేపు నువ్వు ఏ నిర్మాణం చేసుకుంటే 4 సిటీ కావచ్చు, మేమేం వ్యతిరేకం కాదు. మేము అలా ఏంటంటే పద్ధతి ప్రకారం చేసుకో, మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పినాం. తప్పకుండా అది తొందరగా రావడంలో భారతీయ జనతా పార్టీ మంత్రులుగా, భారతీయ జనతా పార్టీ ఎంపీలుగా తప్పకుండా కమిట్మెంట్తో ఉన్నాం. దాన్ని తేవడంలో మా పాత్ర తప్పకుండా ఉంటుంది. ఇలా రేవంత్ రెడ్డి చెప్పినంత మాత్రాన కాదది.